ఓటీటీ నుంచి ఎలాంటి మార్కెట్ ఎలా ఉంది అక్కడ మార్కెట్? అక్కడ నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి సార్ మీకు? చాలా వస్తున్నాయండి ఓటీటీ మార్కెటింగ్, వెబ్ ఫిలిం, సిరీస్. అంటే నాకు ఫస్ట్ పరంపర సిరీస్ రిలీజ్ అయినప్పుడు అది డిడ్ రియలీ గుడ్ యాజ్ అ సిరీస్. తెలుగు సిరీస్గా అది చాలా బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి నాకు చాలా సిరీస్లు వచ్చాయి. ఇన్స్పెక్టర్ ఋషి కూడా. ఇన్స్పెక్టర్ రిషి తమిళ్ ఒరిజినల్ సిరీస్ అది. కాకపోతే మధ్యలో సిరీస్ అనగానే ఇప్పుడు లైక్ మిర్జాపూర్ ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ద వే ఆఫ్ రైటింగ్ అది ఎలా ఉందంటే ఫోర్సబుల్గా సిరీస్లో అది ఇండల్జ్ చేస్తున్నారు. లైక్ నూడిటీ కానీ, అబ్యూజెస్ కానీ, లేకపోతే మాలిస్టేషన్ విషయంలో కానీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చి అది ఆర్గానిక్గా కథలో ఉందనుకోండి, వాటిని మనం అసహించుకోము, లేకపోతే క్వశ్చన్ మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం ఇలాంటివి జరగకూడదని. కానీ నేను కొన్ని కథలు విన్నాను అంటే బ్రుటాలిటీ అనే ఒక విషయాన్ని డెలిబరేట్గా అది ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి చేసే కొన్ని ఉన్నాయి కథలు. సో కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆలోచించి చేస్తున్నా. సో ఇప్పుడు ఇన్స్పెక్టర్ సైన్స్ ఫిక్షన్ అది చాలామందికి చాలా బాగా నచ్చింది. అమ్ము ఒక డొమెస్టిక్ వైలెన్స్ ఫిలిం. సో ఎక్కడో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్స్ దాన్ అంటే మరీ జిగుప్సగా ఉండే కథలు అంటే బాగానే ఉంటాయి సార్, కానీ అలాంటి కథలు మర్చిపోతారు. సో మర్చిపోయే కథలు చేయాలని లేదు నాకు. సినిమాల కంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నాయి, అక్కడ ఎక్కువ ఆపర్చునిటీలు వస్తున్నాయి. లేదు సార్, రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తుందని కాదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ రెమ్యునరేషన్ ఆన్ టైం ఇస్తారు. అంటే వాళ్ళు వేసిన కండిషన్స్, వాళ్ళు వేసిన అగ్రిమెంట్స్, కార్పొరేట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. కాకపోతే అక్కడ ఏంటంటే మన సినిమాలాగా అడ్జస్ట్ చేసుకోలేం డేట్స్. ఒకవేళ వాళ్ళకి డేట్స్ ఇచ్చేసాం అనుకోండి, తల కిందులైనా ఆ డేట్స్ ఫినిష్ చేయాల్సిందే. అంటే డెడ్ లైన్లు ఉంటాయి, వాళ్ళకి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సినిమాలు అనుకోండి, ఇక్కడ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఒక హాఫ్ డే 2 days ఇక్కడ వదిలేస్తే మనం వేరే చేసుకుని ఇక్కడ చేసుకుందాం అంటే. కానీ అలా కాదు. ఒకసారి అక్కడ లాక్ అయిపోతే లాక్. అందుకే కొంచెం దూరంగా ఉన్నారేంటి ఓటీటీకి? లేదు అంటే ఓటీటీకి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే చేస్తే ఒక ఆథర్ బ్యాక్ స్క్రిప్ట్. అంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి, పరంపర ఇలాంటివన్నీ నేను సంపాదించుకుంది. అంటే ఇలాంటి కథలు చేసి ఆడియన్స్ని నేను సంపాదించుకున్నా, వాళ్ళు ఎవరిని లైక్ చేసుకున్నారు. సో ఏదో ఒకటి మళ్ళీ చేసి దాన్ని నేను పోగొట్టుకోవాలని లేదు. సిరీస్ చేస్తే స్ట్రాంగ్ మంచి కంటెంట్ వేర్ ఇట్ కెన్ ఎంగేజ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ ఆర్ సీయింగ్ మై సిరీస్. సో నేను పరంపర విషయంలో కొంచెం టెన్షన్ అయ్యా. ఐ హ్యాడ్ సమ్ ఇంటిమేట్ సీన్స్ ఇన్ దాట్. బట్ అది ఆ టైంలో ఇంత సోషల్ మీడియా ఎక్కువ ఉండలేదు కాబట్టి బతికిపోయాను నేను. బట్ సమ్ టైమ్స్ స్టోరీ డిమాండ్స్ దోస్ కైండ్ ఆఫ్ సీన్స్. ఇంకా తప్పదు, చేయాలి. అంటే క్లాస్ ఉంటాయి, వాళ్ళు కార్పొరేట్ క్లాస్ ఉంటాయి, మనం సైన్ చేసిన తర్వాత షూట్కి వెళ్ళి నేను చేయను అలాంటివి. ఇక్కడైతే చెప్పొచ్చు, అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. అక్కడ కొంచెం ఉంటుంది.